డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. అమ్మ కొంతమంది ఎట్లా అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట. ఏ విషయంలో అయినా అది ఎమోషనల్లీ తీసుకోండి. ఒక వస్తువు కొనడంలో కానీ ఏదైనా అంటే చాలా తొందరగా ప్రతిదానికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండకపోవడం వల్ల అవుతుందో ఏమో తెలీదు కానీ వాళ్ళు ఒక లవ్ బ్రేక్ అయినా ఆల్మోస్ట్ చాలా మంది తట్టుకోలేరు. కొంత తొందరగా సెట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఒక మనిషి దూరం అయినప్పుడు సో ఇలా రకరకాలుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనం లైఫ్ ఏముంది చెప్పండి. ఇవాళ ఉన్న బాధ రేపుండదు, రేపుండ బాధ ఎల్లుండి ఉండదు. సో అది అంటారు కదా, కొన్ని సమస్యలను కాలమే మారుస్తుందంట. సో దేనికి మెడిసిన్లో ఏ మెడికల్ దాంట్లో మందు లేనిది కాలమే కొన్ని మందులు కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. కొన్నిసార్లు ఏం చేయాలంటే కొన్ని సమస్యలు కాలానికి వదిలేసేయాలి. ఏది జరిగితే అది జరుగుతుందని అనుకోవాలి. ప్రతి దానికి మనము ఎమోషన్‌గా ఫీల్ అయిపోతే ఉండలేమండి. ఇప్పుడు సపోజ్ మన వాళ్ళు ఎవరో పోయారు. మనకు తెలిసిన వాళ్ళో లేకపోతే మన ఫ్యామిలీలోనో మనకు బాగా కావాల్సిన వాళ్ళ మన ఫ్రెండ్స్‌లోనే ఎవరో పోయారు. యెస్, అది చాలా బాధ. ఎమోషన్ మనం అనుకుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ ఏం చేస్తాం? ఏం చేయలేం కదా! ఎవ్వరైనా అంతవరకే వెళ్తాం. అందరం మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎవరైతే పోయారో వాళ్ళని వదిలేసి వచ్చేస్తాం. అది తప్పదండి. లైఫ్‌లో అది కూడా ఒక పార్ట్ కదా! మరి దానికోసమని యెస్, బాధ ఉంటుంది. ఆ బాధను మనం కంట్రోల్ చేసుకోవాలండి. అదే సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా సరే బాధ అయినా గానీ, లేకపోతే ఏదైనా ఒక ఫెయిల్యూర్ అయినా కానీ, ఎవరైనా ఒకరు మనల్ని మోసం చేసినా కూడా ఏదైనా సరే కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది అది మన చేతిలోనే ఉంది. లేకపోతే చాలా మనమే జీవితంలో నష్టపోవాల్సి వస్తుంది. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఏ విషయంలో అయినా కూడా ఏదైనా సరే ఒక చోటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. ఒక పని చేయకూడదు అంటే చేయకూడదు. అంతే. అదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఒకరితో మాట్లాడకూడదు. వాళ్ళు నిన్ను హర్ట్ చేశారు అంటే వాడి మొహం చూడొద్దు. వాడి నీడ చూడొద్దు. ఎవరైనా సరే. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. అంతే. ఒక ఫ్రెండ్ కానీ. వాళ్ళు నిన్ను మోసం చేశారు కదా! మరి కంట్రోల్ చేసుకో. నువ్వు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడొస్తది? నన్ను ఇంత బాధ పెట్టాడు కదా! మళ్ళీ వాడి చుట్టూ తిరిగితే ఇంకా నాకు నా విలువ ఏముంటుంది చెప్పండి? ఏమైనా సరే, ఏదైనా సరే ఎమోషన్స్ అనేది ఏ రకమైన ఎమోషన్స్ అయినా మనం కంట్రోల్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మన చేయి జారిపోయి ఏదో ఒక జరిగిపోయింది, మనకు జీవితంలో నష్టం జరిగింది అన్నప్పుడు కూడా తప్పదు. కంట్రోల్ చేసుకోవాల్సిందే. మనం ఉన్నన్ని రోజులు బతకాలి. పోయిన వాళ్ళతో మాత్రం మనం పోలేమండి. సో వాళ్ళతో పాటు అలా పోయిన వాళ్ళతో మనం పోయి రాత్రంతా ఏడుస్తే తిరిగి వస్తారు వెనక్కు అంటే ఇంటిల్లి పాది ఏడుస్తారు. వస్తారండి? రారు. తప్పదు. కాకపోతే మనతో పాటు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అది బాధ అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు కంట్రోల్ అంతే. సో అట్లాగే ఏవైనా సరే, ఏదైనా సరే బాధ కానీ, భయం కానీ ఏదైనా సరే మనల్ని మనం నించుకోవాలి. లేకపోతే కష్టం. ఈ కొంతమంది ఏం చేస్తారు? బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళిపోయి ఏదో షాపింగ్ అంటారు. షాపింగ్కి వెళ్తారు. అసలు నాకు ఏమీ అవసరం ఉండదు. కంట్రోల్ ఉండదు. ఏమి కంట్రోల్ ఉండదు. సో అసలు అవసరం లేనిది కొనుక్కుంటా. ఎందుకు? నాకు కంట్రోల్ లేదు. ఆ కంట్రోల్ ఉంటే నేను కొనుక్కోను. ఇది చెయ్యకూడదు, ఇది నేను కొనకూడదు, నాకు ఇది అవసరం లేదు అన్నప్పుడు నేను వాటి చూడకు. కంట్రోల్ లేనప్పుడు ఏం చేస్తాం? దాని చుట్టూ తూనియలాగా తిరుగుతాం. తిరిగేసి అది కొనేసుకుంటాం. మరి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడి నుంచి ఉంటుంది? సరే మీరు చాలా వెయిట్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు మీరు వెయిట్ తగ్గాలండి అన్నావు. నీకు కంట్రోల్ లేదు, తినేస్తావు. ఇష్టం వచ్చినట్టు తింటావు. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ కంట్రోల్ చేసుకోమని చెప్పారు. టైమింగ్స్ మెయింటైన్ చేయమని చెప్పారు. ఏది కంట్రోల్ చేసుకోకపోతే మరి లైఫ్లో మనం ఏం సాధించలేమండి. నాకు తెలిసిన ఫ్యామిలీ చాలా దే ఆర్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ అండి. లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఫాదరు, మదరు, వాళ్ళ అమ్మాయి ముగ్గురు కలిసి కంచి వెళ్ళారండి. ఫాదరు వెళ్ళేటప్పుడు చాలా బాగున్నారు. అతను 62 years ఉండొచ్చు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి దర్శనం అయింది. వచ్చేటప్పుడు ఇంకా 2 రోజులకు వస్తామన్నప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగారు. ఆగిన తర్వాత అతను టిఫిన్ చేద్దామా అంటే లేదు నాకు టిఫిన్ ఏం వద్దులే, కొంచెం బాగాలేదు అన్నాడు. అన్న తర్వాత లేదు అలా అవుతుంది, నువ్వు పొద్దునుంచి ఏం తెలియదు. దర్శనం చేసుకొని వచ్చారు అమ్మవారిని.
సరే ఏదో ఒకటి తినమంటే ఒక ఇడ్లీ తిన్నాడండి. ఇడ్లీ తిన్న తర్వాత చేతులు కడుక్కుంటానని అక్కడ పోయి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు చూసి చెప్పారు ఈ ఆమెకి, మీ అతనేనా, అతను అక్కడ వామిటింగ్ చేసుకుంటున్నాడు చూడండి అంటే వెళ్ళిపోతే ఏంటి ఎందుకు కొంచెం అనీజీగా ఉందని చెప్పాడండి అతను. అనీజీగా ఉంటే సరే పక్కన హాస్పిటల్ ఉంది వెళ్దామంటే పర్లేదు అన్నాడు. వాజ్ ఫైన్, బాగానే ఉన్నాడు. సరే వాళ్ళ అమ్మాయి అనేది అలా కాదు డాడీ ఒకసారి వెళ్దాం కదా అని వెళ్ళారు. వెళ్తే ఇతనికంటే ముందు 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఆమె చెప్పాడు అనమాట, పోనీ మనం వెళ్ళిపోదామని. అదేంటి పాప పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళని, నాకేం పర్లేదు నేను కూర్చుంటానని చెప్పాడు ఆయన. చెప్పారు. 2వ పేషెంట్ చూస్తున్నప్పుడు ఇతను కూర్చున్నట్టు కింద పడిపోయాడు. అసలు వాళ్ళంతా షాక్, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి. ఏమైంది అని చెప్పి లోపలికి వచ్చి డాక్టర్ పరిగెత్తుకుని బయటకు చనిపోయాడు అతను. మరి వాళ్ళ వైఫ్ మైండ్ సెట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ముగ్గురు వెళ్ళి వచ్చేటప్పుడు 2 వచ్చారండి. అతన్ని ఫ్లైట్ లో తీసుకొచ్చారు. మేమందరం అంటే నేను మా ఫ్రెండ్ అందరం వెళ్ళాం. ఆమెను ఎలా పట్టుకోవాలని మీరు నమ్మరు మేడం, చూడగానే మేమేడ్చాం కానీ అసలు ఒక చుక్క కన్నీటి బొట్టు లేదండి ఆమెకి. కంట్రోల్ చేసుకుంది అంతే. మేమేమెడతాం ఆమె, అలానే ఆమెకి బాధ లేదని కాదండి, ఆమె కంట్రోల్ చేసుకుంది. జరిగింది, ఏం చేయాలి ఇప్పుడు నేను, నా పిల్లల్ని ఎవరు చూస్తారని కంట్రోల్ చేసుకుంది. అది అంత కంట్రోల్ ఉండడం కూడా చాలా గ్రేట్ అండి. ఆమెని మేము అయితే అసలు మేమందరం అనుకున్నాం ఈమెను ఎలా కంట్రోల్ చేయాలి బాబోయ్ ఎంత ఏడుస్తుందని. మామూలుగానే వచ్చింది. నాతో మేడం సార్ లేరు మేడం, వెళ్ళిపోయారు మనని వదిలేసి అని. ఐ క్రైడ్. ఆమె ఏం ఏడవలేదండి. అంటే ఏడవలేదంటే ఆమెకు బాధ లేక కాదండి, ఆమె ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంది. షీఈస్ గ్రేట్ లేడీ. నిజంగా చాలా చాలా కంట్రోల్ చేసుకొని వాళ్ళ పిల్లలకు చెప్పింది, పాప లేడు కదా పర్వాలేదు నేనున్నాను. కొంతమంది ఆమెను గురించి అన్నారు, అదేంటి హస్బెండ్ చనిపోతే ఏడవటం లేదు అంటే, ఏడుస్తేనే నీకు బాధ ఉన్నట్ట? అదే కదా. 20 సంవత్సరాలు అతనితో కలిసి కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత పోతే ఎందుకు బాధ ఉండదండి? ఉంటుంది. ఓకే ఏడ్చేసి కింద పడే దుర్లతోనే ఏడుకున్నట్ట? అలా కాదు, ఆమె తన బాధనంతా కంట్రోల్ చేసుకొని అందరికి సమాధానం చెప్పి అందరిని ఆమె ఓదార్చింది తెలుసా. అది అంటే నేను ఎందుకు చెప్తాంటే అది కంట్రోల్. ఇది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. జస్ట్ ఇట్ హ్యాపెన్ జస్ట్ 1 month ago. సో కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏదైనా సరే బాధ వచ్చినప్పుడు మనం ఇవాళ ఆమె అంత కంట్రోల్ చేసుకుంది కాబట్టి తను మళ్ళీ తన ఫ్యామిలీని లీడ్ చేసుకొని అతను తప్పదు కదా. ఇప్పుడు అతనితో పాటు ఆమె ఏడుస్తూ కింద పడిపోతుందండి. పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. వచ్చిన చుట్టాలు కాసేపే ఉంటారండి, అందరూ వెళ్ళిపోతారు ఎవరెందుకు వాళ్ళు. లాస్ట్ వాళ్ళిద్దరూ ఆ పిల్లల్ని ఆమెనే చూసుకోవాలి. మరి కంట్రోల్ చేయకుండా ఏడ్ చేస్తే ఆమె కంట్రోల్ చూసి ఆమె సెల్ఫ్గా కంట్రోల్ చేసుకున్నందుకు మేము నేర్చుకున్నామండి ఆమె నుంచి. మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నిబ్బరంగా ఉండాలి. అంటే ఏదన్నా ఒకవేళ తను పేషెంట్ అయ్యి ఒకవేళ పోయాడు అనుకోండి, పోనీ వి ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు. కాదు కదా, మనుషులు ముగ్గురు పోయి ఒక క్షణం వరకు నా పక్కన ఉన్న మనిషి కింద పడిపోయి చనిపోయాడంటే మెంటల్ గా ఎంత డిస్టర్బ్ అయిపోతారు చెప్పండి. అయినా కూడా కంట్రోల్ చేసుకుందండి ఆమె. చాలా గ్రేట్ లేడీ. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం అంటే, మనమందరం కూడా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే మనం లైఫ్లోకి ముందుకెళ్తామండి. లేకపోతే జరిగిన దాని గురించి మనమేం కంట్రోల్ చేసుకోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనము ముందుకు వెళ్ళలేమండి. మన మీద ఆధారపడిన వాళ్ళు, మనం నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏ విషయంలో కూడా అంటే నేను చనిపోయిన దాంట్లో ఎమోషన్స్ చెప్పటం లేదండి. ఏదైనా సరే ఏ పనైనా చేయకూడదు అంటే చెయ్యొద్దు, మాట్లాడకూడదు అంటే మాట్లాడొద్దు, కొనొద్దు అంటే కొనొద్దు, వెళ్ళకూడదు అంటే వెళ్ళకు. ఏ పనైనా కూడా నో అన్నప్పుడు నో, అంతే. అది ఉంటేనే మాత్రము మనం బాగుపడతాం. లేకపోతే ఒక కంట్రోల్ లేని లైఫ్ చాలా కష్టం. అది గాలిపటం ఎటు ఎగురుతుందో తెలియదు అన్నట్టు మన జీవితాలు కూడా ఎటుపోతాయో తెలియదు, గాలిపటం లాగుంటది. సో అది మన చేతిలో, మన రిమోట్ మన చేతిలోనే ఉండాలి. అది సో కంట్రోల్ అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.